ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కలిసి ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రతిపాదనలు, రేవంత్ రెడ్డి గారు మరికొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. కొన్నిటికి సుముఖతంగా ఉన్న, కొన్నిటికి విముఖత చూపినట్లు తెలుస్తుంది. విముఖత చూపిన వాటిలో రేవంత్ రెడ్డి గారు దేన్ని విముఖతగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు దేనికి విముఖతగా ఉన్నారు అనేది ఒకసారి మనం చూస్తే, భద్రాచలం నుండి ఏపీలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్ చంద్రబాబు గారిని అడిగినట్లు తెలుస్తుంది. అంటే మనకు విభజన సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో భద్రాచలానికి సంబంధించి 7 మండలాల తాలూకా 5 గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇప్పుడు వాటిని మాకు ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్లు మనకు తెలుస్తుంది. ఇంకా ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, ఈ 5 పంచాయతీలు, ఈ 5 పంచాయతీలని అడిగినట్లు రేవంత్ రెడ్డి గారు మనకు తెలుస్తుంది. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఈ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 పంచాయతీలు, ఈ 5 పంచాయతీలని మాకు సంబంధించి అంటే తెలంగాణలో విలీనం చేయాలి అని చెప్పి కేంద్రానికి తెలంగాణ సర్కార్ అనేది లేఖ రాసే ప్రయత్నంలో ఉంది అని మనకు తెలుస్తుంది. అలాగే హైదరాబాద్లోని కొన్ని భవనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందేలాగా కేటాయించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగినట్లు తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారు వాటిని తిరస్కరించారు అని అయితే మనకి న్యూస్ అయితే వస్తుంది. అంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 5 గ్రామాలను ఆయన అడగడం, కొన్ని బిల్డింగులు, తెలంగాణకు సంబంధించిన బిల్డింగులు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్కు చెందాల్సి ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు గారు అడగడం, ఆయన తిరస్కరించిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా తిరస్కరించినట్లు మనకి ఓ సమాచారం అయితే ఉంది.